ప్రవర్తనలో మార్పు చూసిన తర్వాత ఆ పస్కా పండుగ సందర్భంగా కొంతమంది ఖైదీల్ని విడుదల చేస్తారు. మన ఇండియాలో లేదా మన భారతదేశంలో కూడా సాంప్రదాయం ఉంది, ఆ పద్ధతి ఉంది. అయితే మన యొక్క దేశం ఎప్పుడంటే ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం వచ్చినటువంటి ఆగస్ట్ 15వ తేదీ కొంతమంది నేరస్తుల్ని వారి ప్రవర్తనలో మార్పు రావటం చూస్తే వాళ్ళు కొంతమందిని విడుదల చేస్తారు. మరి ఈ పద్ధతి పూర్వ దినాల్లో కూడా ఉంది, ఆ రోమా ప్రభుత్వంలో కూడా ఉంది. అందుకని ఆ గవర్నర్ గారు అయినటువంటి రోమా ఆ అధినేత అయినటువంటి పిలాతు అనేటువంటి దినాల్లో కూడా పస్కా పండుగ సందర్భంలో నేరస్తుల్ని విడుదల చేయటం యొక్క ఆనవాయితీ. అందుకని ఈ పిలాతు ఏం చేశాడంటే, వీళ్ళు నాకు నేరమేం కనపట్టలేదని ఓ ప్రక్కన నజరేయుడిని యేసుని నిలబెట్టారు, మరో ప్రక్కన బందిపోటు దొంగ అని బరబ్బా నిలబెట్టారు. ఈ సన్నివేశాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు జడ్జిమెంట్, తీర్పు అనేటువంటి జరుగుతుంది. ఇలా తీర్పు జరుగుతున్న సమయంలోనే న్యాయపీఠం మీద పిలాతు వచ్చి ఆసీనుడై ఉన్నాడు. ఆయన గవర్నర్ కాబట్టి, అధికారి కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ ఆయనే చేయాలి. అప్పటికే ఐదు రకాలైన జడ్జిమెంట్లు జరిగినాయి ప్రభు వారి విషయంలో. ఫైనల్ గా మళ్ళా తిరిగి పిలాతు దగ్గరికే పంపించారు. ఇలా జరుగుతున్న సమయంలో పిలాతు భార్య పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్ర తెలియజేస్తుంది ఆమె పేరు ఫ్రోక్లా. ఈ ఫ్రోక్లా అనేటువంటి ఆ పిలాతు యొక్క భార్యకి అంతకుముందు ఆ రోజు రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. ఏంటి ఆ కల అంటే, నజరేయుడని యేసు అనేటువంటి ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపం లేదు, ఆయన నీతి కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, చనిపోయినటువంటి వారిని బ్రతికించాడు, ఆయన మహానుభావుడు, చాలా గొప్పవాడు, ఆయన నీతిమంతుడు అని కల్లో ఆయన గురించి తెలుసుకున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆ పిలాతు భార్యకి యేసు ఎవరో కల ద్వారా చూపించారు. మరి అప్పటికే భర్త గారు న్యాయపీఠం మీద ఆసీనుడై ఉన్నాడు. వెంటనే సెక్యూరిటీ ఉంటారు కాబట్టి ఒక సైనికుడు పిలిచి ఒక లెటర్ రాసేసిందండి ఫ్రోక్లా. పిలాతు భార్య లెటర్ రాసి, ఈ లెటర్ తీసుకెళ్లి ఈ గారికి ఇవ్వండి, గవర్నర్ గారికి అందించండి. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్న సమయంలో త్వరగా వెళ్ళి ఈ సైనికుడు వెళ్ళి ఏం చేశాడంటే పిలాతుకి ఆ లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ఓపెన్ చేసి చూశాడు ఆయన. ఆ లెటర్ ఎవరు రాశారు, ఆ రైటింగ్ ఎవరిది, సంతకం ఎవరిది, తమ భార్యదే. నువ్వు ఎట్లా తీర్పు తీరుస్తావో జాగ్రత్త సుమి. ఏంటి ఆమె హృదయంలో భయము, ఆందోళన, టెన్షన్. ఎందుకు భయపడుతుంది? ఆమె కల్లో చూసింది. ఎవరిని చూసింది? నజరేయుడైన యేసును చూసింది. ఏమని చూసింది? ఆయన నీతిమంతుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పాపం లేనటువంటి వాడని, ఆయన దైవ కుమారుడని, ఆయన రక్షకుడని, ఆయన మెస్సియా అని ఆమె తెలుసుకుంది. కాబట్టి నా భర్త ఎలా తీర్పు తీరుస్తాడో, ఆ తీర్పు తీరిస్తే దానికి వచ్చే పనిష్మెంట్, ఆ శిక్ష నేను నా బిడ్డలు అనుభవించాలి అని భయం వచ్చింది. అందుకని లెటర్ రాసి ఇచ్చేసింది. వెంటనే ఆయన ఓపెన్ చేసి చూశాడు. ఆయన నీతిమంతులు జాగ్రత్త సుమి, మీరు ఎలా తీర్పు తీరుస్తారో జాగ్రత్త, వార్నింగ్ ఇచ్చింది భార్య. లెటర్ చూశాడు, మడత పెట్టి పక్కన పెట్టాడు. అప్పుడు అనుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు, నిజమే ఈయనలో నాకు ఏ దోషం కూడా కనపట్టలేదే, ఈయన చేసిన తప్పులు పొరపాట్లు ఏం కనపట్టలేదే, కానీ బందిపోటు దొంగను విడుదల చేయాలనే ఉద్దేశంతో వారు కోరుకుంటున్నారు బరబ్బాను అని ఏం చేశారంటే యేసు ప్రభు వారిని నిలబెట్టి ప్రక్కనేమో బరబ్బాను నిలబెట్టి అంటున్నాడు, మనం ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగ సందర్భంలో కొంతమంది ఖైదీల్ని విడుదల చేయడం మనకి ఆచారం, పద్ధతి ఉంది. కాబట్టి నేను అనుకుంటున్నాను, ఈ పస్కా పండుగ సందర్భంగా ఈ నజరేయుడైనటువంటి యేసు అనేటువంటి ఆయన్ని నేను విడిపించాలనుకుంటున్నాను. అప్పుడు ప్రజలు ఏమన్నారండి? లేదు లేదు, నజరేయుడైన యేసు మాకు అవసరంలా, మేము ఎవరిని కోరుకుంటామంటే మేము బరబ్బాను కోరుకుంటాం. మరుగు పర్యాయం ఫైనల్ గా మళ్ళీ అడుగుతున్నాడు ఆయన. పిలాతు అడుగుతున్నాడు, మీ ఇద్దరిలో
ఈ ఇద్దరిలో మీరు ఎవరిని కోరుకుంటారు? ఎవరిని కోరుకుంటారంటే యేసు కావాలని కోరుకున్న వారు ఎవరు కూడా అక్కడ లేరు. ప్రతి వారు కూడా ఎవరిని కోరుకుంటున్నారంటే బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బే మాకు కావాలి, బరబ్బా విడుదల చేయాలి, బరబ్బాను విడుదల చేయాలి. ఎందుకు? బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ, ఉగ్రవాది, హంతకుడు, ఎన్నో ఘోరమైనటువంటి దుష్కార్యాలు చేసినటువంటి వాడు. ఇన్ని నేరాలు చేశాడు కాబట్టి వాడిని చెరసాల్లో బంధించారు గొలుసులతో. ఇప్పుడు మరి ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాని కోరుకుంటున్నారు. ఏంటి కారణం? యేసు ఏం చేశాడు? ఆయన ఏం తప్పు చేశాడు? ఏ పాపం చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు ఆయన? ఎవరు కీడు చేశాడు ఆయన? ఎందుకు ఆయన కోరుకోలేకపోతున్నారు? కుంటి వారికి ఏమో కాళ్ళు ఇచ్చాడు, గురుడి వారికి ఏమో దృష్టినిచ్చాడు, చాంద్ర రోగులను స్వస్థపరిచాడు, దయ్యాల చేత పీడింపైనటువంటి వారిని విడిపించాడు, చనిపోయినటువంటి వారిని బ్రతికించాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ ప్రజలకి తెలియదా? ప్రజలు చూడలేదా? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేయబడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ప్రజలకు తెలుసు. కానీ ఈ నజరేయుడిని యేసు అనేకులకి మేలు చేశాడు. ఈయన ద్వారా అనేక మంది మేలు పొందారు. కాబట్టి ఈయన దైవ కుమారుడని పిలువబడుతున్నాడు, మెస్సియా అని పిలువబడుతున్నాడు, రక్షకుడని పిలువబడుతున్నాడు. ఈయన్ని విడుదల చేయండి, ఈయన మేము కోరుకుంటున్నాం అని ఎవరైనా ఒక్క వ్యక్తి అయినా ముందుకు వచ్చారండి అంటే ఎవరు యేసు ప్రభువును కోరుకోరు. ఎవరి నోటను చూసినా ఏంటండి, మాకు బరబ్బే కావాలి. ఈ రాత్రి నువ్వెవరిని కోరుకుంటున్నావు సహోదరుడా, సహోదరి? ఇక్కడ యేసు అనేటువంటి ఈయన రక్షకుడిగా ఉన్నాడు. యేసు వారికి ఆపోజిట్ గా నిలబడినటువంటి వ్యక్తి బందిపోటు దొంగగా బరబ్బాగా ఉన్నాడు, హంతకుడిగా ఉన్నాడు, కీడు చేసేవాడుగా ఉన్నాడు, మనుషులకు హాని చేసేవాడుగా ఉన్నాడు, ప్రమాదకరమైన వ్యక్తి. అంటే లోకానికి అర్థం కావట్లే ఎవరిని కోరుకోవాలా? కీడు చేసేవాడు ఎందుకు నీకు? మేలు చేసేవారిని కోరుకోవాలా? కీడు చేసేవారిని కోరుకోవాలా? మనం మేలు చేసేవారిని కోరుకోవాలి. ఈ కీడు చేసేవాడిని ఎందుకు కోరుతాం? లోకానికి అర్థం కావట్లా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని విశ్వసించాలి, ఎవరిని విశ్వసించకూడదు, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు, ఎవరికి మన జీవితంలో మన అవకాశం ఇవ్వాలి, ఎవరికి మనం ఇవ్వకూడదు అనే గ్రహింపు ప్రతి మనుషుడు కూడా కలిగి ఉండాలి. లేకపోతే ప్రమాదంలో మనుషుడు పడిపోతాడు. ఆనాడు ఇక్కడ యేసు ఒక పక్కన ఉన్నాడు, బరబ్బా ఒక పక్కన ఉన్నాడు. అంటే ఎవరిని కోరుకుంటున్నావు? చూడండి, దైవ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. చూడండి, ఈ సమయంలో మన అంశం కోరుకో అనేటువంటి టైటిల్, కోరుకో అనేటువంటి సబ్జెక్ట్ మనం చూస్తున్నాం. 30వ అధ్యాయం 15వ వచనం చూడండి. చూడము, నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను. చాలు. చూడండి, మనం చదివినటువంటి ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం కోరుకోవాల్సినవి ఉన్నాయి. ఇక్కడ మన ముందు కొన్ని విషయాలు ప్రభు పెట్టారు. చూడము అన్నాడు. చూడమన్న తర్వాత ఆయన అంటాడు, నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచా. ఎన్ని ఉన్నాయండి? జీవము, మేలు, మరణము, కీడు అని. అంటే 4 విషయాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. అలాగే మనం తర్వాత వచ్చిన గమనించినట్లయితే కనుక దాన్ని కంటిన్యూ చేస్తే అక్కడ అంటాడు కదా, నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశము నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించు. చూడండి,
మనుషులు ఏం కోరుకోవాలి? దేవుడు చెప్తున్నాడు, చాయిస్ మనకి ఇచ్చాడు, అవకాశం మనకే ఇచ్చాడు. కొన్ని మంచి, కొన్ని చెడు ఉన్నాయి. మనుషుడు సామాన్యంగా ఏం కోరుకుంటాడంటే మేలే కోరుకుంటాడు, కీడు కోరుకోడు. అలాగే జీవాన్ని కోరుకుంటాడు, మరణాన్ని కోరుకోడు. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేడు జీవం పెట్టాను, మేలుని పెట్టాను. మరణం ఉంది నీ ముందు, కీడు కూడా ఉంది. నువ్వు బ్రతికి విస్తరించాలి అనుకుంటే గనక ఏం చేయాలి? యెహోవాను ప్రేమించాలి, ఆయన మార్గాన్ని అనుసరించి ఆ మార్గంలో నడవాలి. అంటే ఇక్కడ జీవానికి నిర్వచనం ఏంటి? యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. జీవాన్ని కోరుకుంటామంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువును కోరుకుంటాం. యేసు ప్రభువుని ఎవరైతే కోరుకుంటారో వారు ఏం కోరుకున్నట్టు? జీవాన్ని కోరుకున్నట్టు. ఎప్పుడు ఒక వ్యక్తి జీవాన్ని కోరుకుంటాడో క్రీస్తు ద్వారా ఆ వ్యక్తికి ఏం జరుగుతుందండి? మేలు జరుగుతుంది. అందుకే అంటాడు, మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. లోకంలో మానవులకి మేలు చేసేవారు ఎవరు లేరండి. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మేలు అనుభవించాలంటే అది మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారానే. లోకంలో మనుషుడు మేలు లేదు ఎక్కడ కూడా. అందుకని ఇదిగో జీవాన్ని నువ్వు కోరుకో, తర్వాత దాని ద్వారా నీకు మేలు జరుగుతుంది, తర్వాత నీకు ఆశీర్వాదం జరుగుతుంది. ఇక్కడ కీడు కూడా ఉంది, మరణం కూడా ఉంది. అయితే ఒకవేళ నువ్వు జీవాన్ని కోరుకోకపోతే మిగిలింది ఏంటంటే అక్కడ మరణమే. ఇది ఏ మరణం ఉంటది? ఇది రెండవ మరణం అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. మేలైనటువంటి మార్గాన్ని కోరుకోకపోతే మరొక మార్గంలో ఏముందంటే కీడు ఉంది, ప్రమాదం ఉంది. అదే అధ్యాయంలో మరొక వచనాన్ని మనం గమనిద్దాం. చూడండి, 19వ వచనం. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుస్తున్నా. చూడండి ఇక్కడ చాలు. చూడండి, నేను జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపం రెండు ప్రమాదకరమైన కనబడుతున్నాయి. రెండు మనకి ప్రయోజనకరమైన కనబడుతున్నాయి. మనుషుడు యోచించాలి, ఆలోచించాలి, గమనించాలి. ఏది పడితే అది కోరుకోవటం కాదండి. ఏం కోరుకోవాలో తత్ఫలితం ఏంటో కూడా మనం ఆలోచించాలి. అయితే దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు, జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. నువ్వు జీవాన్ని కోరుకోవాలంటే క్రీస్తుని కోరుకోవాలి, ఆశీర్వాదం కోరుకోవాలంటే క్రీస్తుని కోరుకోవాలి. ఎందుకని 128వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడేలాగూ ఆశీర్వదింపబడును, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. చూడండి, చాలండి. ఒక ఫ్యామిలీకి కావలసినటువంటి లేదా ఒక కుటుంబానికి కావలసినటువంటి ఆశీర్వాదం అక్కడ చెప్పాడు. కుటుంబం అంటే ఎవరండి? భర్త, భార్య, పిల్లలు. ఎవరికి కావాలి ఆశీర్వాదం? భర్తకు కావాలి, భార్యకు కావాలి, పిల్లలకు కావాలి. అయితే ఆశీర్వాదం కోరుకుంటాం మంచిదే. అయితే ఆశీర్వాదం రావాలని ముందు నువ్వు ఎవరిని కోరుకోవాలి? జీవమైన క్రీస్తును కోరుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము ప్లస్ భక్తి రెండు ఉండాలి. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కానీ బైబిల్ అంటది భయము భక్తి, క్రైస్తవ భక్తిలో రెండు కూడా సమానం అండి. ఒక పక్షి పైకి ఎగరాలంటే అది రెండు రెక్కలు ఉంటే అనేది సరిగ్గా సమపాడులో పైకి ఎగరగలదు. ఒక రెక్కతో ఏ పక్షి కూడా పైకి ఎగరలేదు. అలాగే భక్తి విషయంలో, క్రైస్తవ భక్తి విషయంలో భక్తి భయము రెండు ఉన్నప్పుడే ఆ వ్యక్తికి ఆశీర్వాదం. తర్వాత అతను తాను కష్టాన్ని అనుభవిస్తాడు. చూడండి, చాలా మంది కష్టపడతారు కానీ కష్టానికి తగిన ఫలితం అనుభవించలేరు. అందుకే సామెత చెప్తారు, నెలాఖరంటే బెడాఖరంటారు. ఏంటి కారణము? నెల ప్రారంభంలో కొన్ని కుటుంబాలు బాగానే ఉంటాయి, నెల చివరికి వచ్చేసరికి ఎన్నో రకాలైనటువంటి పొదువులు కనపడతాయి. దైవాశీర్వాదం అనేది లేదు.
నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జిత అనుభవించాలి. కొంతమంది కష్టపడతారు, కానీ ఆ కష్టార్జిత ఎటు వెళ్ళిపోద్దండి? హాస్పిటల్కి వెళ్ళిపోద్ది. కొంతమంది కష్టార్జితం, కొంతమంది వడ్డీలకి వెళ్ళిపోద్ది, కొంతమంది బ్రాందీ షాపులకి వెళ్ళిపోద్ది, కొంతమంది అప్పులకు వెళ్ళిపోతామంటే కష్టపడతారు కానీ ఆశీర్వాదం లేదు. రెండవ స్థానం కుటుంబంలో భార్య. కాబట్టి భర్తకి ఆశీర్వాదం ఉండాలి, అతను మేలు కలగాలి, అతని కష్టార్జితం అతను భార్య పిల్ల అనుభవించాలి. రెండో స్థానం భార్య కాబట్టి ఫలించు ద్రాక్షవలి. ఇజ్రాయెల్ పాలస్తీనా కంట్రీలో ద్రాక్ష తోటలు చాలా అధికంగా ఉంటాయి. అది పోతా పింద